ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవన్ నుంచి మయూరి సెంటర్ మీదుగా అమరవీరుల స్తూపం వరకు కాంగ్రెస్ పార్టీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వేసవి విడిది కోసం పర్యాటక ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులపై సైన్యం ముసుగులో వచ్చిన ఏ మతమో తెలుసుకొని మరీ కాల్చి చంపడం దారుణమని, ఇది ముమ్మాటికి పాకిస్తాన్ కవ్వింపు చర్యలో భాగమేనని, ఇవాళ నిన్న జరిగిన ఉగ్రవాదుల అంత్యక్రియలో ఆ దేశ ఆర్మీ పాల్గొన్న సంఘటనలే దానికి సాక్ష్యమని స్పష్టం చేశాయి. తగ్గేదేలే అన్నట్లుగా భారత సైన్యం కూడా ఎక్కడ అమాయకుల ప్రాణాలు పోకుండా ఉగ్రవాదులను చంపడం శుభ పరిణామమన్నారు. భవిష్యత్తులో ఇంకా ధీటుగా స్పందించి శత్రు సైన్యాన్ని, దేశాన్ని ముట్టబెట్టి విజయాన్ని సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే అమాయకులైనటువంటి టూరిస్టులు, అమాయకమైనటువంటి ప్రజలు పహల్గాంలో కాశ్మీర్ అందాలను తిలకించడానికని కుటుంబాలతో సహా వెళ్ళినటువంటి వాళ్ళ మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని అశాంతిపరచాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనతోని అమాయకులైనటువంటి వాళ్ళ మీద కాల్పులు జరిపి వాళ్ళు మిలిటరీ డ్రెస్సులలో వచ్చి వాళ్ళని అక్కడే పాపం అందరూ కూడా రక్తంతో కొట్టుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి నివాళులర్పిస్తూ ఆ చర్యకి ధీటుగా ఈరోజు భారతదేశం గర్వించదగినటువంటి మన సైన్యం ఎవరైతే ఆనాడు వాళ్ళ మీద దాడులు చేశారో ఖచ్చితంగా వాళ్ళ వరకే టార్గెట్ చేసి వాళ్ళకున్నటువంటి ఎక్కడైతే ఈ టెర్రరిస్టుల మరి గుడారాలు వేసుకొని వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ వరకే వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసి ఖచ్చితంగా మట్టు పెట్టడం జరిగింది. దాదాపు 80 మంది దేశద్రోహులు వాళ్ళని చంపడం జరిగింది. దానికి మన వాళ్ళు చేసినటువంటి అంటే మిగతా వాళ్ళ అమాయకుల ప్రాణ నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద సంస్థలపైనే దాడులు చేసి మరి విజయం సాధించినటువంటి భారతీయ సైన్యాన్ని అభినందిస్తూ వాళ్ళకి పూర్తి స్థాయిలో భారతదేశం మొత్తం కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ వాళ్ళకి మద్దతుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ చర్యలు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కూడా గర్విస్తున్నాయి. ఎందుకంటే సామాన్య పౌరుల జోలికి పోకుండా ఎక్కడైతే టెర్రరిజం ఉందో దాని వరకే అణిచివేసే విధంగా మన సైన్యం తీసుకున్నటువంటి ఈ చర్యలు, ఈ నిర్ణయాన్ని కూడా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఒకసారి ఆ పహల్గాంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తూ మరి ఈ విజయాన్ని కూడా ఈరోజు శాంతి యాత్రగా అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర మమ్మల్ని తీసుకొని అన్నా పోతారులేవే వీళ్ళు వచ్చిందేం పోతాం.